భారత్తో సరిహద్దులు పంచుకుంటోన్న దేశాల్లో ఒకటి నేపాల్. తాజాగా ఈ దేశం భారత్తో పంచుకుంటోన్న భూభాగం విషయంలో వివాదానికి తెరలేపుతోంది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఈ విషయంలో మరింత అగ్గిరాజేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య వివాదాస్పద భూభాగాలుగా లీప్ లేక్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలు తమవే అని చెప్పే ప్రయత్నం చేస్తోంది నేపాల్. ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్లను కూడా జతచేసింది. దీనికి సంబంధించిన ప్రింటింగ్ ను కూడా మొదలు చేశారని, 6 నెలలు లేదా ఏడాదిలోపు పూర్తవుతుందని నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ నేతృత్వంలోని కేబినెట్ వివాదాస్పద మ్యాప్తో నోట్లను ముద్రించాలని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వివాదాస్పద భూభాగాలుగా ఉన్న లిప్ లేక్, కాలాపాని, లింపిదూరా ప్రాంతాలను తమవని చెప్తూ నేపాల్ 2020లో సరికొత్త మ్యాప్లను విడుదల చేసింది. నాటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఈ తీర్మానం చేసింది. దీనికి అప్పట్లోనే నేపాల్ పార్లమెంట్ ఆమోదముద్ర కూడా వేసింది. ఈ విషయంపై భారత్ అభ్యంతరాలు తెలుపుతూనే ఉంది. కానీ నేపాల్ దేశం మాత్రం భారత్ వాదనను పట్టించుకోలేదు. అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆ దేశ అధికార పత్రాల్లో వాడే మ్యాప్లను సరికొత్త మ్యాప్లతో భర్తీ చేశారు. అప్పట్నుంచి భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. తాజాగా నేపాల్ సెంట్రల్ బ్యాంక్ తమ కరెన్సీ నోట్లపై ఈ 3 ప్రాంతాలను కలిపి ప్రింట్ చేస్తుండటంతో మరింత అగ్గి రాజేసినట్లు అవుతోంది. కాలాపానీతో పాటు లిపులేక్, లింపియాధురా ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్ చెబుతోంది. అంతేకాదు 1879లో బ్రిటిష్ ఇండియా అధికారులు రూపొందించిన చిత్రపటం మేరకు కాలాపాని మొత్తం ప్రదేశం భారత్లోనే ఉంది. కాగా భారత్, నేపాల్ మధ్య 1850 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. భారత్లోని సిక్కిం, బీహార్, బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ సరిహద్దు కలిగి ఉంది. నేపాల్ తీసుకుంటున్న చర్యలపై భారత్ కూడా స్పందించింది. ఇలా చేస్తున్నంత మాత్రాన ఏదీ మారదని పేర్కొంది. తాము కూడా కొత్తగా ఒక్క అంగుళం భూమి ఆక్రమించుకోలేదని భారత్ గతంలోనే స్పష్టంగా చెప్పింది. కాలాపానితో పాటు లిపులేక్ భారత్లో భాగమే అని చెప్తూ వస్తోంది. 1830 నుంచి ఈ ప్రాంతాలు భారత్లో భాగమనే ఆధారాలు ఉన్నాయంటోంది. నేపాల్ దేశం కొత్తగా మ్యాప్లను విడుదల చేసినంత మాత్రాన వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు అని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు.